ప్రశాంత్ నగర్ లో ఓ దారుణమైన ఘటన అయితే చోటు చేసుకుంది. ప్రస్తుతం మనం అక్కడే ఉన్నాము. నిన్న ఆదివారం ఒక మహిళనైతే దారుణంగా రేప్ చేసి మరీ చంపినట్టుగా కూడా తెలుస్తుంది మనకి. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కూడా ఇద్దరు బైక్ పైన వెళ్తూ ఆమెని అంటే బలవంతంగా లాగడము ఇలాంటివంతా కొంత కిరాతకంగా చేసినట్టుగా కూడా ప్రశాంత్ నగర్ పోలీసులు అయితే వెల్లడించారు. ప్రస్తుతం మనం ప్రశాంత్ నగర్ లోని ఏఆర్ పైప్స్ వర్క్ షాప్ వద్ద అయితే ఉన్నాము. ఓనర్ కూడా ఇక్కడే ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం, ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే. అసలు ఏం జరిగింది? ఇది మార్నింగ్ మాది పద్మావతి డీజిల్ వర్క్స్ అమ్మ. మార్నింగ్ మా వాళ్ళు మార్నింగ్ షాప్ ఆఫ్ చేయడానికి వచ్చినప్పుడు సడన్ గా చూస్తే కింద దిగి మెట్లు దిగుతున్నప్పుడు చూస్తే డెడ్ బాడీ పడుంది. డెడ్ బాడీ ఎప్పుడైతే పడుందో ఇమీడియట్లీ నాకు ఫోన్ చేశారు. ఇమీడియట్లీ నేను ఆల్రెడీ రన్నింగ్లో ఉన్నాను. అప్పుడు షాప్ దగ్గరికి రావడం అయింది. షాప్ దగ్గరికి వచ్చిన తర్వాత చూసిన తర్వాత పరిస్థితి చూసి ఏఆర్ పైప్స్లో ఆయన ఫోన్ 100కి ఫోన్ చేసి పోలీసుని పిలిపించిన ఒక 10-20 మినిట్స్లో వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చిన తర్వాత అన్నీ నిర్ధారించి చూసుకున్న తర్వాత బ్లడ్ అంతా కొంచెం బ్లడ్కి ఇంజూర్ అయ్యి ఉంది. ఇంజూర్ అయిన దాన్ని చూసి దాన్ని మన వాళ్ళు క్లూస్ టీమ్ తెప్పించారు. క్లూస్ టీమ్ తీసుకొచ్చారు. క్లూస్ టీమ్ వచ్చింది. తర్వాత డాగ్ స్క్వాడ్ వచ్చింది. తర్వాత నా దగ్గర ఉన్న సీసీ కెమెరాలు చూస్తే 2 అబ్బాయిలు వచ్చినట్టు వాళ్ళు బైక్ మీద వచ్చారనమాట. బైక్ మీద వచ్చిన తర్వాత అమ్మాయిని సీసీ ఫుటేజ్లో అన్ని వివరాలు ఉన్నాయి అందులో. అవి చూసిన తర్వాత ఈ విధంగా బైక్లో ఉన్నారని చెప్పి పోలీసులు అన్నీ నిర్ధారించుకున్నారు. మొత్తం అన్ని స్క్వాడ్ టీమ్స్ వచ్చినాయి. అయిపోయిన తర్వాత పంచనామకరణాలు అయిపోయిన తర్వాత బాడీని తీసుకెళ్ళటం జరిగింది. తర్వాత నేనే నిన్న ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ ఫోన్ చేస్తే నన్ను పిలిపించారు స్టేషన్కి. పిలిపించిన తర్వాత కంప్లైంట్ ఇచ్చి వచ్చి ఉన్నాను. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మరి వాళ్ళు ట్రేస్ అవుట్ చేస్తా అన్నారు. మరి ఏమన్నది ఇంకా మరి అసలు ఎవరు ఏంటన్నది గుర్తుపట్టడానికి మాకు ఫేసెస్ అయినాయి కానీ నైట్ కదమ్మా. నైట్ అనడం వల్ల మనకి అంత నిర్ధారణగా మనం చెప్పలేం. మనుషుల దగ్గర ఉంటే ఏమైనా చూసి చెప్పగలమేమో చెప్పలేం కానీ నార్మల్ గా అంత గుర్తించడానికి మనకు చాయిస్ లేదు. నార్మల్ గా మీ అంటే వర్కింగ్ టైమింగ్స్ ఏంటి? ఎప్పుడు ఓపెన్ చేస్తారు? మార్నింగ్ 10-10:30 అమ్మ. ఈవినింగ్ 8 ఆ టైం క్లోజ్ చేసేస్తాం. ఒకవేళ ఏదైనా పని ఉండి కారణం ఉంటే 9 వరకు ఉంటాం, మేము వెళ్ళిపోతాం. ఆవేళ 8:45, 8:50 సంథింగ్ టైం అన్నది గుర్తు లేదు కానీ మేము బంద్ చేసి వెళ్ళిపోతే నైట్ ఈ విధంగా జరిగిందనమాట. శనివారం నైట్, మార్నింగ్ వచ్చి సండే. సైట్ సంఘటన జరిగిందంటే 4:20 తర్వాత సీసీ కెమెరాలో చూస్తే ఏంటంటే 4 దాటిన తర్వాత అప్రాక్సిమేట్ చెప్పలేం కానీ ఎప్పుడు 45 సంవత్సరాలు క్రాస్ అయ్యి ఉంటాయమ్మా. మేము బాడీ చూసిన ప్రకారం చేతంటే అది మనం ఏ వయసు అని నిర్ధారించలేము. పోలీసులు చెప్తా ఉన్నారు ఎక్కడో పనిచేసి అని అన్నారు. అవన్నీ క్రాస్ చెక్ చేసి చెప్తా ఉన్నారు. పేపర్ ఏరుకుండి కాదు పేపర్లు ఏరుకుండి ఆమె కాదు. ఆమె చేతిలో కవర్ ఉన్నది కాబట్టి మనం పేపర్ ఏరుకుండి ఆమె అనుకున్నాం కానీ కాదంట అది. ఇంకా వివరాలు తెలియదమ్మా. పోలీసులకి ఏం చేద్దంటే కంప్లైంట్ వచ్చి ఇచ్చున్నాను. పొద్దుట కూడా వెళ్తే వాళ్ళు ఏమన్నది చెప్తా ఉన్నారు. ఏ విషయం అన్నది మాకు తెలియదు. ఇప్పుడు ఒక ఆమె మహిళ ఇప్పుడు రోజుకి కూడా దొంగతనాలు అదే విధంగా ఇట్లాంటివి రేట్లు మటర్లు అని కూడా రోజుకు పెరిగిపోతా ఉన్నాయి హైదరాబాద్ లో. మనం రోజు చూసుకుంటే కనుక డ్రగ్స్ అని అవన్నీ ఇవన్నీ చాలా జరుగుతున్నాయి. మరి ఇట్లా ఒక మహిళ దాదాపు అంటే ఏజ్ ఉన్నటువంటి మహిళ మీద ఇట్లా అరాచకానికి పాల్పడుతున్నారు. అభిప్రాయం అంటే ఇప్పుడు స్పందన అంటే పిల్లలు చూస్తే చిన్న పిల్లలమ్మ. వాళ్ళు చూడటానికైతే మినిమం 20, ఒక అబ్బాయి అయితే 18-22-23 ఉన్నట్టు కనపడుతుంది. సమాజం అన్నది రోజుకు మనం చూస్తున్నాం, రోజుకు పెరిగిపోతుంది. కరెక్టేనమ్మా. అలాంటి వాళ్ళని
క్యాష్ అవుట్ చేసి ఉపయోగపట్టుకుని వాళ్ళకి ఏమైనా పనిషబుల్ ఏమైనా ఇస్తేనే కరెక్ట్ అవుతుంది. చేతంటే మనం మాట్లాడటం ఈజీ, గుడ్ ఆర్ బ్యాడ్ అన్నది వాళ్ళకి తెలియాలి అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి. ఆమె కూడా మరి ఆ టైంలో ఎందుకు ఉంది, ఆ టైంలో ఎందుకు వచ్చింది అన్నది మనం చెప్పలేం కదమ్మా. ఆ టైంలో పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఇప్పుడు ఎవరైతే చనిపోయి ఉన్నారో ఆ మహిళ ఇటు సైడ్ ఆ టైంలో ఎందుకు వచ్చిందంటారు? వరకు మీరు వెళ్ళుండొచ్చా లేకపోతే ఏదన్నా? అది చెప్పలేమమ్మా, అది మనం ఏమన్నది ఇంకా. అది మీకు తెలిసింది చెప్పండి, ఏమన్నారు పోలీసులు? వాళ్ళని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారా? పోలీసులు పట్టుకుంటామని చెప్పారమ్మా. మార్నింగ్ కూడా వెళ్ళాను, ఏ విషయం అన్నది ఇంచేతంటే నైట్ కంప్లైంట్ ఇచ్చాను. మార్నింగ్ ఒకసారి వచ్చి కలవమన్నారు. వెళ్తే వాళ్ళ కింద సెక్యూరిటీ వచ్చి మీటింగ్ జరుగుతుంది మళ్ళీ రమ్మన్నారు. తర్వాత సారే ఫోన్ చేసి చెప్పారు, ఇట్లా మీరు ఈవినింగ్ రండి అని చెప్పని. ఏ విషయం అన్నది అప్పుడు కానీ పిలిపిస్తామని ఏం చెప్పలేదమ్మా. చేతంటే ట్రేస్ అవుట్ అయిన తర్వాత పిలిస్తే పిలవచ్చు. మాజీ గాంధీ హాస్పిటల్ పంపించారు కదమ్మా. అంబులెన్స్ కూడా ఎవ్వరూ రాలేదమ్మా, ఎవ్వరూ రాలేదు ఇక్కడికి, ఎవ్వరూ రాలేదు. వీళ్ళ సంబంధించిన వాళ్ళు రాలేదు, అవతల వాళ్ళు అన్నది మనకి ఇంకా ట్రేస్ అవుట్ చేయవలసింది. ఎటువంటి మనుషులు, ఆ అమ్మాయి ఆ లేడీకి సంబంధించిన వ్యక్తులు ఎటువంటి వ్యక్తులు మనకు ఏమీ తెలియదమ్మా. అందరూ క్లూస్ టీమ్ కి వాళ్ళకి ఏంటంటే పర్స్ ఏదో దొరికింది, వివరాలు ఏవి లేవమ్మా. అందులో క్యాష్ ఉంది, ఎంత సంథింగ్ ఎంత నేను అబ్జర్వ్ చేయాలి, క్యాష్ ఉందని ఆలోచించాను. అంతవరకు నాకు తెలుసు, అంతకన్నా కుటుంబ సభ్యులు కూడా ఇంతవరకు రాలేదంటే ఇప్పుడు మనకి ఏదైనా న్యూస్ అంటే అందరికి స్ప్రెడ్ అయిపోతుంది ఇలాంటి న్యూస్. అవును, మరి రాలేదు ఇంతవరకు అంటే ఎవరైనా లేకపోయి ఉండొచ్చు అనుకోవచ్చా? అది చెప్పలేము కదమ్మా. ఉన్నారు అన్నది అది వివరాలు మనకు పూర్తిగా వివరాలు తెలియదు అన్నమాట. తెలియనప్పుడు మనం కుక్కడపల్లి పోలీస్ స్టేషన్ నిన్న మొత్తం వాళ్ళ స్టాఫ్, ఏసీపీ గారు మొత్తం అందరూ వచ్చారమ్మా. కనీసం మార్నింగ్ నుంచి ఈవినింగ్ 2-2:30 వరకు 3 o'clock కూడా అయ్యి ఉండొచ్చు. మొత్తం అన్ని వాళ్ళ అన్ని విధాల పరిసర ప్రాంతాల్లో కూడా సీసీ ఫుటేజీలు చెక్ చేసుకుంటూ అన్ని వాళ్ళ సీసీ ఫుటేజీలు అన్ని తీసుకెళ్లారు. ఫస్ట్ వచ్చిన వెంటనే నన్ను అడిగిన వెంటనే నావి రికార్డింగ్ వచ్చి వాళ్ళకి పంపించడం జరిగింది, వాళ్ళకి ఇవ్వడం జరిగింది. మరి ఎంత వేయబట్టుకుంటే ఏంటంటే ఇటువంటి ఘటనలు జరగటం బాధాకరమే కదా, దారుణం. కనీసం ఏంటంటే ఎన్నో ఇట్లాంటివి వింటూనే ఉన్నాం, ఆగట్లేదు అసలు. ఇది ఎవరు తప్పంటారు అంటే అది ఏమని చేతంటే ఏది జరిగినా ఎవరు వ్యవహరించినా కొంచెం జాగ్రత్తగా. నిర్లక్ష్యం అన్నది శిక్ష పడ్డమే కరెక్ట్ అంటారా? ఇంకేమైనా చేయాలా? రోజుకి ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి, ఎన్నో వింటున్నామంటే అమ్మా, ఎవరి విధానాలు ఆలోచుకునే విధానాలు వాళ్ళు మంచిగా, కొంచెం పేరెంట్స్ కూడా కొంచెం ఆలోచించి పిల్లలను కానీ మనం కొంచెం. ఇప్పుడు మీరే అన్నారు ఇందాక, వాళ్ళు కూడా చాలా చిన్న ఏజ్ వాళ్ళ సీసీ ఫుటేజ్ లో చూసాము, దాదాపు 20-21 సంవత్సరాలు ఉంటాయి. మరి ఇలాంటి వాళ్ళు ఇలాంటి ఘటనలకి పాల్పడితే, ఎందుకంటే దాదాపు ఒక తల్లి వయసు గల, ఎందుకంటే 43 సంవత్సరాలు అంటే ఒక తల్లి వయసు, అలాంటి ఆవిడ్ని ఇలా దారుణంగా ఆమె మీద దాడి చేసి చంపడం అనేది ఇంకా దారుణమైన సంఘటన. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఆ టైంలో, ఈమె ఆ టైంలో ఇక్కడ సంచరించటం ఏంటి, ఇవన్నీ ఎవరు ఏంటన్నది. అందరినీ ఎంక్వైరీ చేశారు, ప్రతి ఒక్కరిని ఆధారం చేశారు. ఇక్కడ ఉన్న పరిసర ప్రాంతాల్లో మొత్తం సీసీ ఫుటేజ్లు అన్ని చెక్ చేశారు. ఇవన్నీ మరి వాళ్ళు దొరికితే గానీ, దొరికిన ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. సో విన్నారు కదా, ఇక్కడ మనము ఎయిర్ పైప్ వర్క్ షాప్ పక్కనే పద్మావతి పైప్ వర్క్స్ షాప్ కూడా ఉంది. సో ఇక్కడ ఈ ప్రాంతంలోనే ఎక్కడ అండి జరిగింది అది? అక్కడ కనిపిస్తుంది కదండి, అంటే ఇదంతా కూడా వాటర్తో కడిగేసినట్టు కూడా తెలుస్తుంది మనకి. సో ఆ లాస్ట్ లో కూడా డెడ్ బాడీని అయితే చూసారంట.
పోలీసులు డెడ్ బాడీని అయితే గమనించడం జరిగింది. ఇక్కడ నుంచి డెడ్ బాడీని కూడా గాంధీ హాస్పిటల్ కి కూడా తరలించడం అయితే జరిగింది, మార్చురీకి. సో ఇంతవరకు కూడా ఇది దాదాపు శనివారం నుంచి ఆదివారం ఉదయం 4:30 సమయంలో కూడా జరిగినటువంటి పరిస్థితి. కానీ ఇంతవరకు కూడా ఏ ఒక్కరు కూడా తన చనిపోయినటువంటి వ్యక్తి వారి కుటుంబ సభ్యులు ఎవరు కూడా ఇంతవరకు రావడం ఇక్కడికి ఒక్కరు కూడా రాలేదని చెప్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి షాప్ ఓనర్స్. అదేవిధంగా ఎవరైతే చంపేసినటువంటి దారుణంగా ఆమె మీద దాడి చేసి అత్యాచారం చేసి చంపినటువంటి వ్యక్తులు మరి చిన్నపిల్లలు, దాదాపు ఏజ్ 20 నుంచి 21 ఉంటుంది, 21 మధ్యలో ఉంటుందని కూడా చెప్తున్నారు. సో CCTV ఫోటేజ్ లో చూసిన తర్వాత అలాంటి చిన్న ఏజ్ గల ఇద్దరు, దాదాపు ఒక తల్లి వయసులో ఉన్నటువంటి ఒక 43 సంవత్సరాల ఆవిడ్ని అట్లా పాల్పడి చంపడం అనేది చాలా దారుణమైన సంఘటన. మరి ప్రస్తుతం వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అని కూడా వివరాలు అయితే ఇప్పటి వరకు కూడా తెలియాల్సిన అవసరం ఉంది. ఇప్పటి వరకు కూడా పోలీసులు వెల్లడించడం లేదు, అంటే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారని చెప్తున్నారు. సో ఇక్కడ ఉన్నటువంటి షాపులన్నీ కూడా ఆరా తీసి అందరినీ కూడా ఎంక్వైరీ చేశారు. అదేవిధంగా CCTV ఫోటేజ్ కూడా చెక్ చేశారని చెప్తున్నారు. సో ప్రస్తుతం అయితే కుక్కట్పల్లి పరిధిలో పోలీసులు కూడా ఇన్వెస్టిగేషన్ జరుపుతున్నారు. తగినటువంటి శిక్ష వేస్తామని కూడా చెప్పారని చెప్తున్నారు. సో ఇప్పటి వరకైతే వాళ్ళ ఆచూకీ ఎలాంటి చాడ కూడా తెలియలేదు. వివరాలు ఇంకా తెలియాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే చనిపోయినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆమె ఊరు పేరు జాడ ఎక్కడి నుంచి వచ్చింది, ఆమె ఆ సమయంలో ఏం చేస్తుందని కూడా ఇక్కడ కొంత అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నారు. కానీ ఆమెకు సంబంధించిన వివరాలు కూడా ఇప్పటి వరకు అయితే ఇంకా తెలియాల్సిన అవసరం ఉంది. ఇప్పటి వరకు కూడా ఏం తెలియలేదు. ఎందుకంటే వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఇంతవరకు ఇక్కడికి షాప్ వద్దకైతే ఎవరు కూడా తన ఆచూకీ కోసం రాలేదని చెప్తున్నారు.